ఈరోజు జోష్నా రెడ్డి అనే ఒక అమ్మాయి ఆడిషన్ ఇచ్చింది కదా. ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు నాకు నిజంగా హార్ట్కి తగులుకున్నాయి. ఏంటంటే పర్సనల్గా నేను ఫీల్ అయినా నాకు ఫీల్ అవుతున్నా స్టిల్ ఆ విషయం అనమాట. తన డాడీ వాయిస్ మర్చిపోతున్నాను అని చెప్పింది. వాళ్ళ డాడీ చనిపోయారు కదా, సో వాయిస్ మర్చిపోతున్నాను నేను అని చెప్పి తను చెప్పడం వెంటనే నాకు కన్నీళ్ళు వచ్చేసాయి. నేను మీరు నమ్మరో టీవీ ముందు కూర్చొని ఏడుస్తూనే ఉన్నా మార్నింగ్ ఎపిసోడ్ చూసేటప్పుడు. ఏంటంటే మా అమ్మమ్మ నేను పుట్టినప్పటి నుంచి ఆవిడ నన్ను పెంచారు. ఆవిడ చనిపోయి కూడా 8 years అవుతుంది. రీసెంట్లీ కాదు, ఒక 8-9 years అవుతుంది. నాకు ఆ అమ్మాయి మాట్లాడేదాకా నాకు గుర్తు రాలేదు. ఆమె వాయిస్ నేను మర్చిపోయాను, నాకు గుర్తు రావట్లేదు. నాకేంటంటే ఆవిడే నా ప్రపంచం అన్నట్లు అనమాట. నిజంగా మర్చిపోయాను నేను ఆవిడ వాయిస్. అప్పుడు నేను రివైండ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నా, అస్సలు గుర్తు రావట్లా. నా నుంచి మీ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మెమరీస్ని సేవ్ చేసుకోండి. మనుషులు ఇవాళ ఉంటారు, రేపు ఉండరు. ఐ మీన్ మన వాళ్ళు మెమరీస్ని సేవ్ చేసుకోండి. వాళ్ళ వాయిసెస్ కానివ్వండి, వాళ్ళతో మనం స్పెండ్ చేసే మూమెంట్స్ కానివ్వండి, మనం అట్లా వాళ్ళతో మనం చక్కగా స్పెండ్ చేసే ఆ టైం ఏదైతే ఉందో అది మళ్ళీ రాదు. మీరు గుర్తు తెచ్చుకోవాలన్నా కూడా గుర్తు రాదు. వాళ్ళ వాయిస్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, అన్ని జాగ్రత్తగా మీరు దాచి ఒక సపరేట్ ప్రైవేట్ ఫోల్డర్లో అయితే మీరు దాచిపెట్టుకోండి. నా నుంచి ఒక చిన్న సజెషన్. ఎందుకంటే స్టిల్ ఐమ్ ఫేసింగ్ దట్. ఆవిడ ఫోటో ఉంది నా దగ్గర, బట్ నాకు వాయిస్ గుర్తు రావట్లేదు. నాకు అంటే తను నన్ను పిలుస్తున్నట్టు నాకు అప్పుడప్పుడు గుర్తొచ్చేది. ఇప్పుడు అసలు మర్చిపోయాను నేను. అది నాకు హార్ట్కి బాగా తగిలింది. నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించి వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ చేయండి. ఎపిసోడ్ చూసారు కదా, అండ్ మీ పర్సనల్ లైఫ్లో ఏమైనా అలా జరుగుంటే మాత్రం నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే నేను చాలా టాటా.